నమస్తే అండి. ఈరోజు కృత అనే యాప్లో ప్రోగ్రాంలో టెక్స్టైల్ డిజైనింగ్కి, డ్రాయింగ్కి ఉండే ఆప్షన్స్, సిమెట్రీ ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. కొన్ని డిజైన్స్ దాంతో క్రియేట్ చేసినట్టువి చూద్దామండి. డ్రాయింగ్స్ని అప్లికేషన్ ఎలా ఉంటుందండి. ఇది ఓపెన్ సోర్స్ ఫ్రీ యాప్. న్యూ పేజ్ క్రియేట్ చేసుకుంటే మనకు నచ్చిన పిక్సెల్స్లో ఇది సిమెట్రీ ఆప్షన్ అండి. ర్యాప్ అరౌండ్ మోడ్, ఇది సిమెట్రీ. హారిజాంటల్ మిర్రర్ టూల్, వెర్టికల్ మిర్రర్ టూల్, ఇది సిమెట్రీ ఆప్షన్స్ అండి. ఈ ప్యానల్లో ఉండేటివి అది సెట్ చేస్తాం అనుకోండి. ఎక్కడ నచ్చితే అక్కడికి షిఫ్ట్ చేస్తూ డ్రాయింగ్ చేయొచ్చండి. ఇలా ఉంటుందండి. ఈ పీసీలో ఏదో ప్రాబ్లం ఉందండి. 6 months నుంచి ఇలాగే రన్ అవుతుంది. ఏమి అనుకోవద్దండి. జిలుగుగా ఉంటుంది. మనం ఏదైనా గీసేటప్పుడు ఇలా ఉంటుందండి యాప్. ఇది ఒక ఆప్షన్ అండి. దీంట్లో సిమెట్రీస్లో ఇంకొక ఆప్షను ఇదండి. మల్టీ బ్రష్ టూల్ అని ఉంటుందండి. టూల్ ఆప్షన్స్లోకి వెళ్తే టూల్ ఆప్షన్స్లో ఈ మల్టీ బ్రష్ టూల్ అనే దానికి ఇక్కడ సిమెట్రీ, మిర్రర్, ట్రాన్స్లేట్, స్నోఫ్లేక్ ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇది కాకుండా ఎన్ని బ్రషెస్తో గీయొచ్చని ఒక ఆప్షన్ ఉంటుందండి. 4 brushes అనుకోండి సపోజు. ఇలాగా 4 petals ఉండే ఫ్లవర్ గీయొచ్చండి.
16 అని సెట్ చేసాం అనుకోండి. ఇక్కడ బ్రషెస్లో ఇలా 16 పెటల్స్ ఉండి ఫ్లవర్ గీయచ్చండి. లేదంటే ఇలా 16 పెటల్స్ ఉండే ఆకు గీయచ్చండి. అంటే బ్రషెస్ 16 అవుతాయి అన్నట్టు మల్టీ బ్రష్లో ఈ టూల్ ఆప్షన్స్లోకి వెళ్తాయి. అదే మనము ఈ మల్టీ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం 50 దాకా పెట్టుకోవచ్చు అండి బ్రషెస్. చూడండి 50 పెటల్స్ ఒకేసారి సెట్ అయినాయి. డ్రాయింగ్ అయింది. ఫోటోషాప్లో ఈ ఆప్షన్ ఉందేమో నాకైతే అవగాహన లేదండి. మల్టీ బ్రష్ టూల్ ఆప్షన్స్లో ఇలా అండి 24 సెట్ చేస్తాం అనుకోండి. పెటల్స్ ఒకేసారి అయ్యాయి. చూడండి నావల్ బ్రష్ ఏంటంటే సిమెట్రీ ఆప్షన్ సెట్ చేసుకుంటే ర్యాప్ అరౌండ్ మోడ్ సెట్ చేసుకుంటే ఫోటోషాప్లోని ప్యాటర్న్ ప్రివ్యూ లాగా వర్క్ అవుతుందండి. మన దీంట్లో ఏంటంటే మనం సిమెట్రీ తీసుకున్న వెంటనే ఫోటోషాప్లో అయితే ఈ ప్యాటర్న్ ప్రివ్యూ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుందండి. నాకుండే అవగాహన ప్రకారం నేను ట్రై చేస్తే అలా జరిగింది. అలా ప్యాటర్న్ ప్రివ్యూ టర్న్ ఆఫ్ అవ్వకుండా అలాగే ఉన్నందువల్ల ఈ లైన్ గీస్తున్నాం అనుకోండి, ఈ లైన్ ఎక్కడ సెట్ మ్యాచ్ అవుతుంది, ఆ ప్లేస్లో సెట్ అవుతుందా లేదా అనేది మనకు క్లియర్ అవగాహన వస్తుందండి. ఫోటోషాప్లో అలా కాదండి. మనం ఈ సిమెట్రీ తీసుకుంటే ఈ ప్యాటర్న్ ప్రివ్యూ అనుకుంటే ఫోటోషాప్లోనే అది టర్న్ ఆఫ్ అయిపోతే ఆ డ్రాయింగ్ ఎలా సెట్ అవుతుంది, ఆ డిజైన్ ఎలా ఫార్వర్డ్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుందండి.
ఇది పీసీలో ఏదో ప్రాబ్లం ఉందండి. గిగాబైట్ మదర్ బోర్డ్ ఇది. ఇంటెల్ ప్రాసెసరు సమాధానమే లేదు గిగాబైట్ వాళ్ళది. వీళ్ళు ఫోన్ చేస్తే ఆన్లైన్ నెంబర్ చేస్తే వాళ్ళకి చేయండి అంటారు, వాళ్ళు ఫోన్ ఎత్తారు. 6 నెలల నుంచి ఇదే పంచాంగం. చూడండి ఎక్కడికో వెళ్ళిపోయింది అది డిజైన్ చూసి ఏదో పొరపాటు జరిగిందేమో అన్నట్టు. ఇలాగా డ్రాయింగు ఒక ఎలిమెంటు ఇంకొక ఎలిమెంట్తో ఎలా సెట్ అవుతుంది, దాంట్లో ఉండే డీటెయిలింగ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇలా స్పష్టంగా అవగాహన వచ్చినందువల్ల ట్విట్టర్లో తొందరగా డిజైనింగ్ చేయొచ్చండి. స్పష్టమైన అవగాహనతో ఫోటోషాప్లో లాగా ప్యాటర్న్ ప్రివ్యూ టర్న్ ఆఫ్ అయిపోకుండా సిమెట్రీ ఆన్ చేస్తే దీంట్లో అలాగే ఉంటే మంచి అవుట్పుట్ వస్తుందండి టెక్స్టైల్ డిజైనర్కి. డిజైనింగ్లో ఫోటోషాప్ సబ్స్క్రిప్షన్ మాకు మీరు ట్యాక్స్ కట్టండి అని నెల తీసుకుంటారు తప్ప ఇలా న్యూ ఆప్షన్స్ పక్కన సాఫ్ట్వేర్లలో ఉండేటివి కూడా తీసుకొని అవగాహన చేసుకోవడంలో తప్పులేదు కదా. మన దీనికి 2025లోనే ఈ ఆప్షన్ పెట్టుంటాడేమో ఫోటోషాప్లో అని చెప్పి చూస్తే అది సెట్ చేసినట్టు తెలియలేదండి నాకుండే అవగాహన ప్రకారం. అసలు దీంట్లో అయితే ఈ పీసీలో అయితే 6 నెలల నుంచి ఇదే విధంగా ఉంది. వర్క్ చేయాలని అంటారు తప్ప సరిగా దీంట్లో ఫోటోషాప్ వాడలేకుండా ఉండే వేరే పీసీ కనెక్ట్ చేయాల్సి వస్తుంది ఫోటోషాప్ వాడాలంటే. ఇలాగ ప్యాటర్న్ ప్రివ్యూ ఆన్లోనే ఉన్నందువల్ల దీంట్లో ట్విట్టర్లో మనం టర్న్ ఆఫ్ చేస్తే తప్ప టర్న్ ఆఫ్ అవ్వదండి. జస్ట్ ఇక్కడ దాకానే ఉంచి ఆ సాఫ్ట్వేర్ గొప్పది, మీరు ఇక్కడే డిజైనింగ్ చేసుకోవాలి తప్ప మీరు ప్యాటర్న్ ప్రివ్యూ ఆన్ చేస్తే దాని సిమెట్రీ ఆన్ చేస్తే ప్యాటర్న్ ప్రివ్యూ ఆన్లో ఉన్నప్పుడు టర్న్ ఆఫ్ అయిపోతుంది అనే ఆప్షన్ ఇవ్వడం కాకుండా ఇలా ప్యాటర్న్ ప్రివ్యూ ఆన్ చేసినాక కూడా సిమెట్రీ ఆన్ చేసి మనం డ్రాయింగ్ తీసుకోవచ్చు. కాబట్టి స్పష్టమైన డిజైనింగ్ జరుగుతుందండి. ట్విట్టర్లో టెక్స్టైల్ డిజైనర్కి మంచి అసెట్ అండి ఇది. ₹1 డబ్బు పెట్టకుండా క్రిటా సాఫ్ట్వేర్ ఓపెన్గా దొరుకుతుంది కాబట్టి ఆన్లైన్లో దీన్ని బాగా యూజ్ చేయొచ్చండి టెక్స్టైల్ డిజైనర్స్. ఇందులో ఉండే ఆప్షన్స్ ఇక్కడే వెర్టికల్ హారిజాంటల్ సిమెట్రీ ఉంటుందండి. ఈ రెండు కాంబినేషన్ సెట్ చేస్తే డైమండ్ షేప్ వచ్చేస్తుంది కదా. ఇదొకటి మల్టీ బ్రష్ టూల్. దీంట్లో ఈ టూల్ ఆప్షన్స్లో నెంబర్ ఆఫ్ బ్రషెస్ సెట్ చేసుకునేది. అలాగే దీంట్లో రొటేషన్ అనే టూల్ కూడా ఉంటుందండి. చూడండి 18 పెట్టాము. పెట్టాము
చూడండి PC ప్రాబ్లం. ఒకసారి PC డిస్టర్బ్ అయితే గిగాబైట్ వాళ్ళది ప్రాబ్లమా, ఇంటెల్ వాళ్ళది ప్రాబ్లమా కూడా అవగాహన లేదండి. ఏం జరుగుతుందో చిన్న చిన్న ఊర్లలో ఇదండి సమస్య. సిటీస్లో ఉండే వాళ్ళైతే 1 hour 2 hours వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏందా ఇలా ఇచ్చావు అని చెప్పేసి ఆ సమస్య రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఇలా ఈ 2 రకాల టూల్ ఆప్షన్స్, ప్యాటర్నింగ్ ఆప్షన్స్ ఉంటాయండి, సిమెట్రీ ఆప్షన్స్. టర్న్ ఆఫ్ చేస్తే ఒకలాగా డ్రాయింగ్ అవుతుంది. ఈ సిమెట్రీ ఆన్ ఆఫ్ చేసి ఈ మల్టీ బ్రష్ టూల్లో కూడా డ్రాయింగ్ చేయొచ్చండి. ఇదొక ఆప్షన్. ఈ 2 ఆఫ్ చేస్తే ఒకలాగా డ్రాయింగ్ జరుగుతుందండి. చూడండి, బ్రషెస్ తక్కువ తీసుకుంటే ఇలా ఒక చేతి ఏమనుకోద్దండి, ఒక చేత్తో మౌస్తో డ్రాయింగ్ చేస్తూ రెండో చేత్తో కెమెరా పట్టుకోవడం వల్ల బ్యాలెన్స్ సరిగా రావట్లేదు. ఫోటోషాప్ ఎంత ఎఫిషియెంట్గా డిజైనింగ్ చేయొచ్చో దాంట్లో అట్లీస్ట్ 50% ఎఫిషియన్సీతో 50% ఇంకా బెటర్మెంట్ తేవచ్చండి. దానికంటే ఇంకో 50% ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్లలో క్రిట కూడా ఎఫిషియెంట్ ప్రోగ్రామేనండి, ఫోటోషాప్ లాగా టెక్స్టైల్ డిజైనర్కి. ఉంటానండి. నమస్తే.